ఒసాయి రాక్షస కుమారి చెప్పరా హెరా శ్రీనివాస్. రెడీగా ఉంటావే? నీ ఎటకారం తట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదరా. మొగుడిని ఉరే అంటే నరకానికి వెళ్ళాక యముడు నిన్ను ఊరగైతేస్తాడు. ఓసాయన్న మొగుడిని ఏం చేస్తారు? స్వర్గానికి తీసుకెళ్లి పానుపు మీద పడుకోబెట్టి రంభా ఊరుసి మేనక చుట్టూ చేరి పాటలు పాడతారా? ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటివన్నీ నీకు? మీరేసే కౌంటర్ల నుంచే. సెంటరింగ్ వర్క్ లో సర్వేకర్లా ఉంటా నీ మొహాన్ కౌంటర్ లో. మరి మీరేంటి స్లాబ్ కి సిమెంట్ కంకర కలిపే కాంక్రీట్ మెషినా? ఇంకా ఆపేద్దామా? ఆపాల్సింది మీరే. సర్లే గాని కమలకాయలు తెచ్చాను కదా, కమలకాయలు అదే పైన పచ్చగా లోపల ఎర్రగా తింటే తీగా. తెలుసు, ఒలిచి చెప్పక్కర్లేదు. అయితే వెళ్ళి తొక్కలో తీసిరా. ఏమైంది అలా చూస్తున్నా? దీనికి కూడా ఏమన్నా కౌంటర్ ఎత్తావా? కవిలిపోయినా కొడతా. వెళ్ళి కమలకాయలు తొక్కలో తీసిరా. తీసుకురాను. తీసుకురావా? అవును, పోయిన నెల 9వ తేదీ సండే నైట్ 10:30కి వాటర్ తమ్మంటే మీరు తేలేదు. డేట్ టైం కూడా గుర్తుపెట్టుకున్నావా? నీ బుర్రలో అంత కూర్చుందేంటే? అవును, ఇచ్చి పుచ్చుకోటాల్లో ఈక్వాలిటీ లేనప్పుడు ఎనాలిసిస్లు ఇలానే ఉంటాయి. సరే అయితే వచ్చి నెల 9వ తేదీ సండే నైట్ సేమ్ 10:30కి మళ్ళీ వాటర్ అడుగు, ఖచ్చితంగా తెచ్చిస్తా. షూర్? సూరు నడికొప్పు అన్ని. అయితే సరే. వచ్చి నెల 9వ తేదీ సండే కాదు ఫ్రైడే వచ్చిందే ప్లాంటర్. దీని ముందుకే మొహానికి మళ్ళీ ఈక్వాలిటీలు ఎనాలిసిస్లు ఎదవ పనసపెక్క ఓటం ఇది. అందుకే అంటారు ఇల్లు కట్టేటప్పుడు తాళి కట్టేటప్పుడు ఆలోచించి కట్టాలని. ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించకుండా కడితే అప్పుల పాలు అయిపోతాం, తాళి కట్టేటప్పుడు ఆలోచించకుండా కడితే ఇలా తిప్పల పాలు అయిపోతాం. అప్పా, ఫ్రిడ్జ్ లో తలకాయ పెట్టి ఏం చేస్తున్నావే? నా రూమ్ లో ఏసీ రావట్లేదు, సమ్మర్ కదా చల్లగా ఉంటదని. కొట్టానంటే కళ్ళు పళ్ళు రెండు డీప్ ఫ్రిడ్జ్ లో దూరేస్తాయి. నిజం చెప్పు. అన్నం తిన్నా ఆకలి తీరలేదు, అందుకని అందుకని పళ్ళు తిందామని వచ్చి నీ కళ్ళల్లో పడ్డా. పళ్ళ తోట మీద పడ్డ కొండముచ్చులు అన్ని పళ్ళలా తినేసావే. మన పళ్ళ కింద పడ్డాక ఈ పళ్ళేం ఆగుతాయే? ఈ ముక్కలు నా పైన నోడుతో చెప్పు, ఒళ్ళంతా కొల్లబడి చేస్తాడు. ఏ అడిగాడా? అందుకే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి 2 పళ్ళలు తీసుకురా. ఓకే. ఏంటే పద్ధతిగా పళ్ళల్లో ఎటు తెచ్చో? పద్ధతికి పుట్టిల్లు ఉందంటే అది మా ఇల్లు. 7 చీరలే ముందర గోళ్ళకి వెళ్ళలేంచండి. అలా ఉంటది మనతోటి. తొనలు తెమ్మంటే తొక్కలు తెచ్చేవేంటే? మీరేమన్నారు? ఏమన్నాను? ఏమైంది అలా చూస్తున్నా? దీనికి కూడా ఏమన్నా కౌంటర్ ఎత్తావా? కవిలిపోయినా కొడతా. వెళ్ళి కమలకాయలు తొక్కలో తీసుకురా. కమలకాయలు తొక్కలో తీసుకురా. తొక్కలు వలుస్తామన్నారు, తొక్కలు తెచ్చా. కుళ్ళు జోకులు వేసావంటే కళ్ళు దోమల చక్రాలు తిరుగుతూ చెప్తున్నాను. అంత గట్టి కొడతా. నీ చుంచు ముఖం చెల్లి ఫ్రిడ్జ్ లోకి దూరి కాయలన్నీ కొట్టేసింది కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? అమ్మ కనిపెట్టేశాడు. చిన్న కాయలు కరకరా నవిలేసి కెపాసిటీ ఈ కొంపలో ఆ క్రషర్ మిషన్ కాకుండా ఇంకెవరికి ఉంది? దీని దెబ్బకి ఫ్రిడ్జ్లు వంటగదులు తాళాలు వేసుకోవాలి. లేదంటే రేషన్ మొత్తం వాషింగ్ మిషన్ వేసినట్టు నోట్లో వేసి తిప్పేద్ది. సర్లే ఆ తలిపే. అర్ధరాత్రి ఆకలేసిందంటే నిద్దట్లో కాళ్ళకొని ఏళ్ళు కొరుకు తినేస్తుంది. నానా సీను, మార్కెట్ లోకి ఏదన్నా కొత్త క్రీమ్ వస్తే తెచ్చుకో అమ్మా. ఫేస్ ట్యాన్ అయిపోయి టీనేజ్ లుక్ పోతుంది. ఏసియన్ పెయింట్ వచ్చిందంట తెమంటావేంటి? ఒక్కసారి రాస్తే 5 సంవత్సరాలు వస్తుందంట. ట్యాన్కి టీనేజ్ లుక్ పోతుందా? క్యాన్ ఇచ్చి కొట్టారంటే మొహం డ్యామేజ్ అయిపోద్ది. వెళ్ళి బ్యాగ్ కట్టరా, బజార్కి వెళ్ళాలి. ఏదో బూజులు కర్ర మొహం నువ్వు. ఏమైంది దీనికి ఫోర్స్ గా వెళ్తోంది? జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.